స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా చదువుకున్నారా? దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా అని నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మరి ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకున్న కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 9వ వచనం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువు లేదు. అయితే 10వ వచనం కూడా చదువుతున్నాను. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ మనకిస్తున్న వాగ్దానం కూడా తెలుసా? యెహోవా యందు భయభక్తులు గలవానికి ఏ కొదువు లేదట. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రపంచంలో అనేకమైన ఆస్తి పాస్తులు మరి అంతస్తులు మనకు ఉండొచ్చు. అయితే మరి గొప్ప ఐశ్వర్యం, ధనము, బంగారము, వజ్రాలు అన్నీ ఉండవచ్చు. అయితే ఈ మదిలో యేసు లేకపోతే నీ కలిగి ఉన్నదంతయు సున్నా అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయనను కలిగి ఉండడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. ఆయనను కలిగి ఉంటే మరి లేమి, ఏ కొదువు నీకు ఉండదని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ ఇంకా ఎలాగంటే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొన్నను యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండరు. దేవునికి ఇస్తూ సింహపు పిల్లలు అడవిలో లేమితో ఉండడం మరి అసంభవం. అయితే అవైనా లేమితో ఉంటాయి, కానీ ఆయనను ఆశ్రయించే వారికి ఎటువంటి కొదువు ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మరి యేసుని కలిగి ఉండండి. యేసుని కలిగి ఉన్న మీకు ఏ కొదువు ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఏ వ్యాధి, బాధలు, శోధనలు అన్నీ కూడా మరి తప్పించడానికి సమర్థుడు అని తెలియచేస్తూ ప్రతి దేవుడి మాటలు దీవించునుగాక. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుడు వాగ్దానం అని ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి నీకు వందనాలు. ఎంతమంది యూట్యూబ్ ద్వారా, షేర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గంలో ఎంతో చదువుతున్న నీ ప్రజలందరితో మీరు మాట్లాడమని, బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అన్యుల్ని కూడా ప్రభానైనా నీ రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రం. మా కాలనీ ప్రజలందరికీ, మా గ్రామాన్ని, మా రాష్ట్ర దేశాన్ని కాచి కాపాడమని, ప్రతి బిడ్డకి రక్షణ దయచేయమని ప్రార్థిస్తూ మా భారతదేశాన్ని కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనం. అలాగే తండ్రి, సమయంలో రోగులు ఉంటే మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాలను బిడ్డకు ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. గర్భఫలం బిడ్డ గర్భఫలాలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, ఎంతమంది ఎవరెవరు ఏ ప్రజలు నా తండ్రి ఏ ఇబ్బందులతో ఉన్నారో, ఏ వ్యాధులతో ఉన్నారో, నేను వెంటిలేటర్స్ మీద ఉన్నారు ప్రభా. నా తండ్రి నేను హార్ట్ ట్యూబ్లు, అలాగే నేను రకరకాలైన వ్యాధులతో బాధపడుతున్నాను. ఈ ప్రజలను మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను, దీవించమని ప్రార్థిస్తున్నాను, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా, ఈ దినం ప్రభా ఎవరైతే పెళ్లి రోజు, పుట్టినరోజు జరిపించుకుంటారో వారందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా దయకిరీటాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా, స్కూల్ బిడ్డలు చదువుతుండగా ప్రభా, ప్రతి చిన్నపిల్లల యవనస్తుల వరకు నేను వారి చదువుల్లో మీరు తోడని జ్ఞానము, జ్ఞాపకశక్తి దయచేయండి ప్రభా. ఫీజులు కట్టే కృపను తల్లిదండ్రులు మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినం పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు దీవిస్తూ ఆశీర్వదిస్తూ ప్రభా నాయన సంవత్సరం అంతా ఈ దయకిరీటాన్ని వారిపై ఉంచమని యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నమ్ముతున్నాను. ప్రభు చిత్తమైతే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.